హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో నాకు తెలుసండి, రీడింగ్ చేసి చాలా కాలం అయింది. ఎందుకంటే మధ్యలో వరలక్ష్మి వ్రతము, మళ్ళా పౌర్ణమి ఇవన్నీ వచ్చి చాలా అంటే పనులు ఉంటాయి కదా, ఇంట్లో క్లీనింగ్ పనులని, పూజ అవి ఇవి ఉంటాయి కదా. దానివల్ల నాకు రీడింగ్ చేసే కానీ ఏ దేనికి కూడా నాకు టైం కుదరలేదన్నమాట. సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్లస్ పౌర్ణమికి మీరు ఏవైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవి ఫాలో అవుతున్నారో అవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే, సో మళ్ళీ అది కాకుండా మనకి 88 పోర్టల్ అనేది ఓపెన్ అయిందనమాట. అంటే ఏంటంటే ఆగస్ట్ 8 దాన్ని 88 పోర్టల్ అంటారు. సో 88 పోర్టల్ తర్వాత మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ వ్యక్తిలో వచ్చిన మార్పులు ఏంటి, ఇవన్నీ ఈరోజు రీడింగ్లో చూద్దామన్నమాట. సరేనా? సో ఎవరో మెసేజ్ పెట్టారనమాట. ఏంటి పోర్టల్ అంటే ఏంటి, అది ఇదని మెసేజ్ పెట్టారు. సో మీ ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీరు తిరుమలలో ఒక పెద్ద క్యూలో ఉన్నారు దర్శనానికి. సరేనా? సో ఎవరో ఒకళ్ళు మధ్యలో ఒక ద్వారం ఓపెన్ చేసి, మీరు ఈ సైడ్ నుంచి వస్తే మీకు షార్ట్ కట్లో దర్శనం దొరుకుతుంది అంటారు. సో అప్పుడు మీరు అందరూ కూడా ఆ సైడ్లోంచి వెళ్ళిపోతారు కదా, షార్ట్ కట్లో వెళ్ళిపోతారు, దర్శనం అవుతుంది. సో అదే అనమాట ఈ పోర్టల్ అనేది. ఏంటంటే ఆ పర్టికులర్ రోజున ఒక ద్వారాలు అయితే తెరవబడతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే రకరకాల మంచి బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. సో దీన్ని లయన్ గేట్ పోర్టల్ అని కూడా అంటారు. లయన్ ఏంటంటే ఇది సింహరాశి యొక్క మంత్ అనమాట. ఈ ఆగస్ట్ మంత్ ఏదైతే ఉందో సింహరాశి యొక్క మంత్. సో దానివల్ల లయన్ గేట్ పోర్టల్ అని కూడా అంటారు. సో ఈ లయన్ గేట్ పోర్టల్ అంటే ఏంటంటే, మీకు కొంచెం ఎక్కువగా డ్రామా ఎక్కువ ఉంటుంది మీ లైఫ్లో. ఏంటంటే చాలా ఇమోషన్స్, ఫీలింగ్స్, లేదంటే ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఏడవటము, ఇవి అవి అనేసి ఒక డ్రామాటిక్ పోర్టల్ లయన్ పోర్టల్ అనేది. సో ఈ లైన్ పోర్టల్, లైన్ గేట్ పోర్టల్ తర్వాత మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రీడింగ్ అనమాట. సో అలాగే మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా మారాయి ఈ పౌర్ణమి తర్వాత, ఈ లైన్ గేట్ పోర్టల్ తర్వాత మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలాగ మారాయి అనేది మనం చూద్దాం. సరేనా? ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా రీడింగ్స్ అనేవి ఇమీడియట్గా వస్తాయన్నమాట. ఓకేనా? నోటిఫికేషన్స్ అనేవి మీకు ఇమీడియట్గా వస్తాయి. నాకు తెలుసండి, నేను రీడింగ్స్ కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నాను. నాకు పర్సనల్ రీడింగ్స్ కూడా ఈ మధ్యలో ఎక్కువైనాయి. దానివల్ల కూడా నాకు టైం కుదరట్లేదు చేయటానికి. నేను చెప్పే రొటీన్, ప్రతిసారి చెప్పే రొటీన్ డైలాగ్సే. కాకపోతే ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యిందనమాట. అది మ్యాటర్. సరే చూద్దాము. నేను షఫల్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తి యొక్క పేరుని తలుచుకోండి, వాళ్ళ ఫేస్ని గుర్తు తెచ్చుకోండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఈ లైన్ గేట్ పోర్టల్ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ మారాయి. సో ఈ పోర్టల్ అనేది 15 to 20 డేస్ ఉంటుందండి ఈ ఎఫెక్ట్. సరేనా? ఈ 15 to 20 డేస్లో మీ వ్యక్తి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఈ మూడు చూద్దాం. ఓకే, ఇది ఎనర్జీస్కి, ఇదేమో ఫీలింగ్స్కి, ఇదేమో నెక్స్ట్ యాక్షన్కి. అలాగా 3 పైల్స్ యూజ్ చేద్దాం, 3 డెక్స్. సరేనా? ఓకే, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఫస్ట్లోనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మీ మనసులో ఉండే వ్యక్తి ఈ లైన్ గేట్ పోర్టల్ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ మారాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ పౌర్ణమి, ఈ లైన్ గేట్ పోర్టల్ తర్వాత మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ఓకే, ద స్టార్, టెంపరెన్స్, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో ఈ లైన్ గేట్ పోర్టల్ తర్వాత వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే,
వాళ్ళకి ఏదో ఒక హోప్ అనేది ఉంది. ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మీతోని, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనే ఆశ అయితే ఉంది వాళ్ళకి. ఏంటంటే ఒక మిమ్మల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో చూస్తున్నారు. మీరంటే రెస్పెక్ట్ పెరిగింది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, మీరు ఉండే ధైర్యానికి, దానికి వీళ్ళు చాలా అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా. సో లేదంటే మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతూ ఉండొచ్చు. మీ లైఫ్లో చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ చూసి వాళ్ళకి ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా అడ్మైర్ చేస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇది ఒక హోప్ అనేది ఉంది, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అనే ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు మంచి రోజులు లేవు, కానీ ఇంకా ముందు ముందు మా ఇద్దరికి మంచి రోజులు వస్తాయి, మేమిద్దరం మళ్ళీ కలుస్తాము, మళ్ళీ మా కనెక్షన్ ముందుకు వెళ్తుంది, బ్యాలెన్స్ వస్తుంది అనేది అయితే కోరుకుంటున్నారు వాళ్ళు. ఆ ఎనర్జీలో అయితే ఉన్నారు. ప్లస్ అది కాకుండా మీ వ్యక్తి కుంభరాశి అవ్వచ్చు, ధనస్సు రాశి అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ 2 రాశుల్లో ఏదో ఒక రాశి అవ్వచ్చు మీ వ్యక్తి, లేదంటే 2 రాశులు కూడా వాళ్ళ సన్ సైన్, మూన్ సైన్, రైజింగ్ సైన్ ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకే, సో కాకపోతే వీళ్ళు ఎంత ధైర్యంగా ఉంటేనూ కూడా వాళ్ళకు ఒక స్టక్ ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఇంతవరకు మిమ్మల్ని ఒకలా చూస్తున్నారు, ఈ లయన్స్ గేట్ పోర్టల్ తర్వాత మిమ్మల్ని ఇంకోలా చూస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ చూసే విధానం అనేది మారింది. మిమ్మల్ని చూసే విధానము, మిమ్మల్ని అంటే మీరు అంటే మీరు అనొచ్చు చూసే విధానం మారింది అంటే అది మంచిగానా చెడ్డగానా అని అనొచ్చు. మంచిగా మారిందండి. ఎందుకంటే ఈ వ్యక్తికి ఏంటంటే ఇంతవరకు మిమ్మల్ని ఒకవేళ ఆషామాషిగా తీసుకోవడము, చాలా తేలిగ్గా తీసుకోవడము, మిమ్మల్ని పెద్దగా లెక్క చేయకపోవడము, మిమ్మల్ని గోస్ట్ చేయడము, ఇగ్నోర్ చేయడము, మీతో గేమ్స్ ఆడటము, ఇలాంటివి ఏమన్నా చేసింటే కనుక ఇప్పుడు ఆ వ్యక్తికి ఒక రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. ఆ రియలైజేషన్ వల్ల ఏంటంటే మీతో ఫ్యూచర్లో బ్యాలెన్స్ రావాలి. ఎందుకంటే మీరిద్దరూ ట్విన్ ఫ్లేమ్స్ అయి ఉండొచ్చు, మీకిద్దరికి ఏదో ఒక స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. సో మీరిద్దరు ఏంటంటే ఒకరినొకరు కంప్లీట్ చేస్తారు. ఇన్ యాంగ్ ఎనర్జీ అనమాట, మస్కులిన్ ఫెమినైన్ ఎనర్జీ. మీరిద్దరూ కలిస్తే కనుక ఒక గొప్ప శక్తి అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీరు ఇంకా ఫ్యూచర్లో మీరిద్దరూ కలుస్తారు, మీరిద్దరూ మళ్ళీ మంచిగా హ్యాపీగా ఉంటారు అనేది అయితే వాళ్ళకి ఆశ ఉంది, నమ్మకం కూడా ఉందన్నమాట. సో అది మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ ఆఫ్టర్ లైన్ గేట్ పోర్టల్. ఇప్పుడు చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్ యొక్క మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఆఫ్టర్ లైన్ గేట్ పోర్టల్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారాయి? ఓకే, సో 10 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వాండ్స్, 2 మ్యారేజ్ కార్డులేనండి. ద సన్, 4 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. ఈ కనెక్షన్ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షనా? మీ ఆఫీస్లో కొలీగ్ కానీ బాస్ కానీ ఎవరైనా మీ ఆఫీస్లో రోజు చూసే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదంటే లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండుండొచ్చు. అంటే మీరు ఒకే ఆఫీస్లో ఉంటే కూడా మీరు వేరే వేరే ఆఫీసుల్లో ఉండొచ్చు, ఒకే కంపెనీలో ఉంటే కూడా వేరే వేరే ఆఫీసుల్లో ఉండొచ్చు, లేదంటే వేరే సిటీ, స్టేట్, కంట్రీలో ఉండొచ్చు. ఓన్లీ గూగుల్ మీటింగ్స్లో కలుస్తూ ఉండొచ్చు, అలా కూడా అవ్వచ్చు. ఫోన్స్లో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో అలాంటి కనెక్షన్ అయితే కనిపిస్తోంది. సో వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేద్దాము
వాళ్ళతోని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉంది. ఎలాగంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళకి మనీ అనేది ఇంప్రూవ్ అయింది. మెటీరియల్ గెయిన్ అంటారు కదా, మీ వల్ల మెటీరియల్ గెయిన్ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మీతో యూనిటీగా ఉంటే, మీతో ఒక టీం వర్క్ చేస్తే, ఒక బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటే మీ వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్. సో అది ఏ విధమైన పార్ట్నర్షిప్, ఒక మ్యారేజ్ చేసుకుందాము, మ్యారేజ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేసి అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. బ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. ఏప్రిల్ మంత్ మీకు చాలా ఇంపార్టెంట్ మంత్. ఆ ఏప్రిల్ మంత్, ఏప్రిల్ మే, ఓకే, చాలా ఇంపార్టెంట్ మంత్. ఏప్రిల్ మంత్లో మీరు చాలా హ్యాపీగా ఉండిండొచ్చు. మళ్ళీ మే మంత్లో మీకు కొంచెం ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. సో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేయటము, వస్తూ పోతూ ఉండటము, ఇలాగా వాళ్ళ ఇంట్లో పరిచయం చేయాలనేది మాత్రం వాళ్ళ గట్టి ఫీలింగ్ అనమాట ప్రస్తుతానికి. అండ్ వాళ్ళకి మీతో ఒక చాలా లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇదేమీ ప్లేయర్ ఎనర్జీ కాదు, షార్ట్ టర్మ్ ఎనర్జీ కాదు. సో వాళ్ళు ఏంటంటే మీతో ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, పిల్లల్ని కనడం కానీ, సో వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీతో కలిసి ఉంటే అనే దాన్ని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అది కాకుండా వీళ్ళు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యాక్షన్, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నది కదా. సో వాళ్ళు యాక్షన్ తీసుకునే కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలి, తన మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పాలి అనేది అయితే వాళ్ళకి మనసులో గట్టిగా ఉంది. కాకపోతే ఇంతవరకు ఏంటంటే వాళ్ళు చాలా తన ఫీలింగ్స్ అనేవి మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు ఒక ముఖానికి మాస్క్ వేసుకొని మీతో ఏమీ తన మనసులో ఫీలింగ్స్ చెప్పకుండా దాచిపెట్టుకున్నారనమాట. ఒక ఇంట్రావర్ట్ లాగా, ఒక చాలా సిగ్గుపడే వ్యక్తిలాగా, కొంచెం షైనెస్ ఉంది. సో దానివల్ల వాళ్ళు మీకు ఏది విషయము చెప్పలేకపోయారనమాట. కానీ అలాగని మిమ్మల్ని వదులుకోలేరు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళకి చాలా బాధ, ఇవన్నీ అయితే ఉన్నాయి వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీకు తన మనసులో ఉండే మాటలు చెప్పి ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దాము అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంకరప్సీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదో లాస్, ఇవన్నీ అయితే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయినా సరే వాళ్ళకి మీతో కలిసి ఉండాలి, మీతోనే ప్రయాణం సాగించాలి అనేది అయితే చాలా గట్టిగా నమ్మకం అయితే ఉంది అనమాట. అంటే ఫీలింగ్ అయితే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ చాలా మీ ఇద్దరికి హార్ట్ బ్రేక్ కనిపిస్తోంది. సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు అయి ఉండొచ్చు, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి కూడా కొంచెం మనసు విరిగిపోయింది అనమాట. లేదు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు, ఎంత వెళ్ళినా సరే ఈ అపార్థాలు, ఈ ఫైటింగ్స్ అనేవి అయితే మానటం లేదు అనేసి మీ ఇద్దరికి కూడా దెబ్బతిని ఉన్నారు జీవితంలో. అది ఈ ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా థర్డ్ పార్టీ వల్ల అవ్వచ్చు. కొంతమందికి ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా దెబ్బతిని ఉన్నారు, ఈ వ్యక్తి కూడా చాలా దెబ్బతిని ఉన్నారు. సో మేబీ మీ ఇద్దరి కనెక్షన్ వల్ల మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ వచ్చి ఉండొచ్చు. మీరు కనెక్షన్లో ఉన్నారు, మీ కనెక్షన్లో వాళ్ళు ఉన్నారని తెలిసి వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ లాస్ వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ద సన్ అనేది రెండోసారి కూడా వచ్చిందండి. వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఏంటంటే వాళ్ళకి హ్యాపీనెస్, మీతోని వాళ్ళు ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు, ఒక హ్యాపీనెస్ అనమాట మీరు. కాకపోతే వాళ్ళకి చాలా క్రాస్ రోడ్స్లో ఉన్నారు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది తెలియట్లేదు. ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది.
ఇద్దరు ఉన్నారు వాళ్ళ లైఫ్లో, మీరు ఇంకొకరు. సో ఎవరిని చూస్ చేసుకోవాలి? సో దానికని ఈ పీస్ని చూస్ చేసుకుందాము, ప్రశాంతంగా ఉందామని సైలెంట్గా ప్రస్తుతానికైతే కూర్చొని ఆలోచిస్తున్నారు. సో కొంతమందికి బ్లాక్ కూడా అయి ఉండొచ్చండి. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే మీరే వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తికి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలో తెలియక సైలెంట్గా ఉన్నారు. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారంటే ఒక డెవిల్ ఎనర్జీ అనమాట. చాలా ఒక రకంగా అబ్సెసివ్ ఎనర్జీ, ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి నాకే సొంతం, ఇంకా వేరెవ్వరికి సొంతం కాకూడదు అనే ఒక పట్టుదల, ఒక పంతం, ఒక డెవిలిష్ నేచరు, ఒక అంటే నెగిటివ్గా కూడా చూడొచ్చు అనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలి. మీరు వాళ్ళు ఒక చైన్తో కట్టేసినట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీరు వెళ్ళిపోతున్నారు దూరంగా ఆ చైన్ని తీసుకొని, అది వాళ్ళకి నచ్చటం లేదు. సో ఆ చైన్ పట్టుకొని వాళ్ళు లాగుతున్నారనమాట. మీరు వెనక్కి రావాలి, వాళ్ళ లైఫ్లోకి రావాలి అనేసి. కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఏదైనా మ్యాజిక్లు అవి ఇవి కూడా చేస్తూ ఉండొచ్చు, మీరు వెనక్కి రావాలి, మీ మనసు మార్చాలి అని చెప్పేసి. కానీ ఈ వ్యక్తి అయితే ఓపెన్గా పబ్లిక్గా అయితే మీ దగ్గరికి రాలేరు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ 2 నైట్స్ ఉన్నాయి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కానీ వెరీ వెరీ స్లో అనమాట. ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ ఇమేజు, వాళ్ళ సొసైటీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, సో వీళ్ళందరి అభిప్రాయాలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తే కనుక వాళ్ళందరూ ఏమనుకుంటారు, సొసైటీ ఏమంటాదో, ఇది అది అనుకుని వాళ్ళకి చాలా పరువు ప్రతిష్ట ఎక్కువ. దానివల్ల మీ దగ్గరికి చాలా స్లో మూవింగ్ వస్తున్నారు. కానీ మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఒక ఇండిపెండెంట్గా మీరు డబ్బులు సంపాదించడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, మిమ్మల్ని మీరు మెయింటైన్ చేయటం కానీ, మీ ఇండిపెండెన్సు, ఫ్రీడము, మీరు హ్యాపీగా ఉండేది చూసి వాళ్ళు ఇంకా ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. ప్లస్ మీ ఈ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు భయపడుతుంది కూడా. అమ్మో ఈ వ్యక్తి ఇంత ఇండిపెండెంట్గా ఉన్నారంటే నన్ను వదిలేసి ఖచ్చితంగా వెళ్ళిపోతారు వేరే వాళ్ళతోటి, నేను కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోపోతే కనుక ఈ వ్యక్తి నా చేతి నుండి జారిపోతారని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఓకే, డామినియన్ అంటే వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. సో ఈసారి అయితే ప్రాపర్ ప్లానింగ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. దానికనేసి చాలా స్లో మూవింగ్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తి మీతో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఉంది, ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు దూరం అయిపోకుండా వాళ్ళు మిమ్మల్ని ఆపుతారు ఖచ్చితంగా. అదే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి చాలా ప్లాన్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ 2 అనేది వెరీ ప్రామినెంట్గా ఉంది, 4 అనేది వెరీ ప్రామినెంట్గా ఉంది. అది 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 9, 10, 4, 5 ఇవన్నీ చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదేమన్నా మీ బర్త్డేసా, లేదంటే మీరు కలిసిన మంత్సా, డేట్సా, సో అది ఏదో ఒకటి నంబర్స్ అనేవి మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నంబర్స్ అనమాట. సో ఇంకా చూద్దాము మనకి రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. రొమాన్స్ ఏంజెల్స్ ఈ కనెక్షన్ గురించి 88 పోర్టల్ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ లవ్ లైఫ్ ఎలాగ మారుతుంది, మీరు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, రిలీజ్ యువర్ ఎక్స్. ఓకే, మీ లైఫ్లో కనుక ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్ పార్ట్నర్ ఉంటే కనుక మీరు ఆ పార్ట్నర్ని రిలీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పైన ఉండే మీకు ఇష్టం కానీ ఫీలింగ్స్ కానీ ఈ కనెక్షన్ అనేది దెబ్బతీస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రిలీజ్ యువర్ ఎక్స్, ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. సో ఒకవేళ మీకు కార్డ్ కటింగ్ అనేది తెలిసింటే కనుక, ఒకవేళ మీ పాస్ట్లో ఎవరైనా ఉంటే కనుక మీ లైఫ్లో, అది ఎక్స్ కావచ్చు, లేతే మీ హస్బెండ్ వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో వాళ్ళని రిలీజ్ చేస్తే మీకు ఇంకా కొత్త కనెక్షన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్
ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇట్ ఈస్ సేఫ్. మీరు అనుకోవచ్చు నాకు ఈ వయసులో నాకు ప్రేమ లేదంటే నేను ఆల్రెడీ మ్యారీడ్ కదా, నాకు ప్రేమ వస్తుందా, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, అది ఇది అని మీ మనసులో ఏదైనా డౌట్స్ ఉండొచ్చు. సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. సో ఇది చాలా మీకు మంచి అంటే మంచి ఐడియానే. ఒక లవ్ అనేది మీకు వచ్చింది ఆల్రెడీ, ఒకరి పైన ఇష్టం అనేది పెరిగింది. సో అది సేఫే మీకు, ఎందుకంటే అది మీ చేతిలో లేదు. మనసులో ఉండే ఫీలింగ్స్ ఎలాగా ఎవరిపైన లవ్ అనేది వస్తుంది అనేది మీ చేతిలో లేదు. సో ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ అనమాట. ఓపెన్ యువర్ హార్ట్. మీరు హార్ట్ ఓపెన్ చేస్తే లవ్ని రిసీవ్ అండ్ గివ్ అనేది ఉందన్నమాట, హైయెస్ట్ ఎనర్జీ. ట్రస్ట్. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ కనెక్షన్ అంతా అయిపోయింది, ఇంక మా మధ్యలో ఏం మిగలలేదు అనేసి మీరు నిరాశ చెందుతుంటే కనుక మీరు ట్రస్ట్ చేయండి. మీ కనెక్షన్ని, ఈ టైంని మీరు ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. మీరు నమ్మకం పెట్టుకొని పాజిటివ్గా ఉంటే మీకు మంచి అనేది జరుగుతుంది. సెపరేషన్. టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హొరైజన్. ఓకే, ఈ 20 daysలో మీ ఇద్దరికి యూనియన్ అయితే జరగదు, సెపరేషన్ అయితే ఉంది. ఈ 15-20 daysలో ఆగస్ట్ మంత్లో మీరిద్దరూ కలిసే అవకాశాలు తక్కువ, సెపరేషన్ అనేది ఉంది. సో ఆగస్టు తర్వాత మళ్ళీ మనం ఎనర్జీస్ చెక్ చేస్తే కనుక మీకు మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కానీ ఈ లయన్స్ గేట్ పోర్టల్లో మాత్రము మీరిద్దరికి కలవడం అనేది చాలా కష్టము. కానీ మీరు ట్రస్ట్ పెట్టుకోండి, ఆ తర్వాత మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. ఓకే, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. కానీ ఈ లోపు మీరు రిలీజ్ యువర్ ఎక్స్. సో దానిపైన మీరు వర్క్ చేయండి, కార్డ్ కటింగ్ చేయండి, ఏమైనా వీడియోస్ కావాలంటే చూడండి. సో రిలీజ్ చేస్తే కనుక ఎక్స్ని మీకు అన్నీ కరెక్ట్గా ఏది ఏ టైంలో జరగాలో అవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి. ఇది మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.